హస్తంలో జోష్, ఆపరేషన్ ఆకర్ష్ షురు. అధికార పార్టీ అసంతృప్తులపై స్పెషల్ ఫోకస్. రాహుల్ గాంధీ పర్యటన తరువాత పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం. త్వరలో బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్లో ఫుల్ జోష్ వచ్చింది. కేడర్ను ఇంకా బలోపేతం చేసుకోవడంతో పాటు బలమైన నేతల చేరికపై తెలంగాణ పీసీసీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. మొన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన భార్య జడ్పీ చైర్పర్సన్ లక్ష్మి, ఆయన తనయులు అగ్రనేత ప్రియాంక గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ అసంతృప్తులపైన కాంగ్రెస్ నజర్ పెట్టింది అని సమాచారం. అలాగే బీజేపీలోని బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకునే క్రమంలో స్థానిక నేతల అనుమతి తీసుకోవాలని తెలంగాణ పీసీసీ అధిష్టానం నిర్ణయించినట్లు వినికిడి. తెలంగాణ పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి నియామకం అయిన తరువాత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. నల్లాల ఓదేలు చేరిక తరువాత అధికార పార్టీలోని మరికొందరు అసంతృప్తులు హస్తం గూటికి పయనం కావాలి అని అనుకుంటున్నట్లు సమాచారం. అలా కాంగ్రెస్ పార్టీలో చేరే నేతల లిస్ట్ ఇంకా ఉందని హస్తం శ్రేణుల మాట. ఇందులో అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లతో పాటు బీజేపీకి చెందిన నేతలు కూడా ఉన్నారట. రాష్ట్రంలో బలమైన పార్టీగా కాంగ్రెస్ అవతరించేందుకు సీనియర్ల సహకారంతో పనిచేయాలి అని తెలంగాణ పీసీసీ అధినాయకత్వానికి రాహుల్ గాంధీ సూచించారు. ఈ నేపథ్యంలోనే విభేదాలను పక్కన పెట్టి నేతలు ఐక్యంగా ముందుకు సాగాలి అని నిర్ణయించుకున్నారు. పార్టీ బలోపేతంపై రోడ్ మ్యాప్ కూడా తెలంగాణ పీసీసీ అధిష్టానం నేతలకు అందజేసినట్లు తెలుస్తోంది. నేతలు, కార్యకర్తల సమన్వయంతో ఈసారి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని నేతలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా చేరికలపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది అని విశ్లేషకులు అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.